శ్రీ నారాయణ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం నవీన అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. నవీన అనేటువంటి పేరులో మనం చూసుకున్నట్లయితే 28 నెంబర్ ఉంటుంది. 28 అంటే 2 + 8 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 నెంబర్ వస్తుంది. 1 నెంబర్ వస్తుంది. ఈ 1 నెంబర్ మంచిదే, అది డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నప్పుడు. కానీ 28 ఏదైతే ఉందో అనుకూలంగా ఉన్నప్పటికీ, 1 నెంబర్ అనుకూలంగా ఉన్నప్పటికీ 28 ఏదైతే ఉందో ఇది ఈ కాంబినేషన్ మంచిది కాదు. నేమ్గా వచ్చేసరికి 28వ నెంబర్ పేరులో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు అంటే చంద్రుడు ప్లస్ శని, ఈ శని చంద్రుడు కలిసినటువంటి కాంబినేషను అంతగా మంచి ఫలితాలని ఇవ్వదు. అలాగే మొదట్లో బాగానే ఉంటుంది, రేజింగ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొలది దీని నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలా నెగిటివ్ పెరిగే కొలది ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కెరీర్లో డౌన్ అవుతూ ఉంటారు. అలాగే బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో డౌన్ అవుతూ ఉంటారు. అలాగే పేరు ప్రతిష్టలు ఏమైనా ఉంటే దానికి కూడా భంగం కలుగుతూ ఉంటుంది. కొన్ని తప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 28 నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయా తప్పుల వల్ల వాళ్ళ కెరీర్కి దెబ్బ తగులుతుంది అనమాట. అలాగే వాళ్ళు దూకుడుగానే ఉంటారు. యాక్చువల్గా 1 నెంబర్ కాబట్టి కొంచెం దూకుడుగా ఉంటారు. అలాగే మొదట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి రంగంలోనూ ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మంచి ముందుకి దూసుకుపోతూ ఉంటారు. మొదట్లో చాలా బాగుంటుంది, కానీ రాను రాను అది వికటిస్తూ ఉంటుంది, రివర్స్ అవుతూ ఉంటుంది. చెడు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి నెమ్మదిగా. ఇది ఒక్కసారిగా మీకు సడన్గా ఫాల్ డౌన్ అవ్వదు, కానీ నెమ్మదిగా ఫాల్ డౌన్ అవుతూ వస్తూ ఉంటారు. కెరీర్లో డౌన్ అవుతూ ఉంటారు. ఆ విధంగా 28 నెంబర్లో చాలామంది కొంత ఎఫెక్ట్కి గురవుతారనే చెప్పొచ్చు. అంత మంచి సంఖ్య అయితే కాదు. 1 సిరీస్లో 28 అనేది అంత మంచిది కాదు. మీకు 19 కానీ 37 కానీ 46 కానీ ఇట్లాంటి ఈ నెంబర్లు అనేవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఆ 1 నెంబర్లో. కానీ 28 అనేది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. మొదట్లో బాగానే ఉన్న సెకండ్ హాఫ్ అనేటువంటిది చాలా చెడు ఫలితాలని కల్పిస్తూ ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఉంటుంది లైఫ్లో. కాబట్టి 28 నెంబర్ అనేది అంత మంచిది కాదు. మీకు 28 నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డౌన్ అవడం, తర్వాత సడన్గా యాక్సిడెంట్లకు గురవడం, అదేవిధంగా సడన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, కొంతమంది సడన్గా డెత్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరికృష్ణ, నందమూరి హరికృష్ణ కావచ్చు, అలాగే మృణాలిని అని ఒక డాక్టర్ గారు కావచ్చు. సడన్గా ఇంజెక్షన్ తీసుకుని ఆమె డెత్ అవ్వడం జరిగింది, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 28 నెంబర్లో ఉన్న వాళ్ళు అనేక మంది సడన్గా ఒక 40-50 సంవత్సరాల వయసులో కానీ అట్లా వీరికి సడన్గా యాక్సిడెంట్లకు గురి కావడం కానీ జరగడం అనేక సందర్భాల్లో ఉన్నాయి రుజువులు. ఆ విధంగా 28 నెంబర్ అనేది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. సాయి పల్లవి అనేటువంటి పేరు కూడా ఈ 28 నెంబర్లో ఉంటుంది. మీకు ఈ నవీన అనేటువంటి పేరులో 28 నెంబర్ ఉందనుకున్నాం. ఈ 28 కాకుండా ఇందులో ఉన్న ఇంకా నెంబర్ సబ్ నెంబర్ చూసుకున్నట్లయితే 5, 10, 11, 12. 12 అనేటువంటి రివర్సల్ నెంబర్ ఉంది, విక్టిమ్ నెంబర్ ఉంది. అలాగే మనం తీసేస్తే 16, 6, 2, 1, 16 అనేటువంటి బ్లాస్టింగ్ నెంబర్ ఉంది. ఈ నవీన అనేటువంటి పేరులో 28 అంత మంచిది కాదు, కొంతవరకు పర్వాలేదు, కానీ ఓ 50% మైనస్ ఉంటుంది. ఇది అంత శుభ సంఖ్య అయితే కాదు 28 అనేది. ఇకపోతే 12 ఉంది ఇందులో. 12 అనేది ఈ 12 నెంబర్ని విక్టిమ్ నెంబర్ అంటారు. అలాగే ఇది రివర్సల్ నెంబర్ కూడా, విక్టిమ్ నెంబరు రివర్సల్ నెంబరు. సో అంటే బాధితులు అవుతారు. అలాగే రివర్సల్ నెంబర్ అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి.
ఏవైతే ఎక్కువగా ఎలా ఉండాలని కోరుకుంటారో, బాగుండాలని కోరుకుంటారో, వాళ్ళ ఏ విధమైనటువంటి వాళ్ళు ఏవైతే బాగా ఉండాలని కోరుకుంటారో అవన్నీ కూడా రివర్స్ అవుతూ ఉంటాయి. సపోజ్ హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ సంతోషం అనేది ఉండదు, హ్యాపీనెస్ అనేది ఉండదు. అలాగే చాలామంది డబ్బులో ఉండాలనుకుంటారు, కానీ అప్పుల్లో ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ విషయంలో మంచి బాగుండాలి అని అనుకుంటారు, కానీ అవి రివర్స్ అవ్వచ్చు, రివర్స్గా ఉంటారు. అదేవిధంగా మంచి ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, కానీ అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇలాగా ఏవైతే ఎక్కువగా బాగుండాలని ఇష్టంగా కోరుకుంటారో అవి రివర్స్ అవుతూ ఉంటాయి 12వ నెంబర్ వల్ల. అందుకనే దీన్ని రివర్సల్ నెంబర్ అన్నారు. కాబట్టి దాని మూలంగా వీళ్ళు బాధితులు అవుతారు, విక్టిమ్స్ అవుతారు అన్నమాట. అంటే కాళ్ళకి బంధం వేసిన విధంగా ఉంటుంది అనమాట, కాళ్ళకి బంధం వేసిన విధంగా ఉంటుంది. కాబట్టి 13వ నెంబర్ ఉందనుకోండి, 13వ నెంబరు తలకి ఉరి వేసిన విధంగా ఉంటుంది. అందుకనే డెత్ నెంబర్ అన్నారు 13వ నెంబర్ని. ఈ 12వ నెంబర్ ఏమో విక్టిమ్ నెంబరు, అంటే కాళ్ళకి బంధం వేసినట్టుగా ఉంటుంది, కాళ్ళకు ఉరేసిన విధంగా కాళ్ళు పైకి తల కిందకి కట్టిన చందానం ఉంటుంది. జీవితం అంతా చూస్తూ ఉంటారు, కానీ ఏమీ చేయలేరు. ఏదన్నా చేయకపోతే అది రివర్స్ అవుతూ ఉంటుంది. అదే 12వ నెంబర్ యొక్క నెగిటివ్ ఫలితాలు అనమాట. ఇకపోతే 16వ నెంబర్ ఉంది ఇందులో. ఈ 16 అనేది కూడా మంచి నెంబర్ కాదు, లాస్టింగ్ నెంబర్. ఇది ఆల్రౌండర్. ఇది ఏదైనా సమస్యని తీసుకొస్తుంది. ఇది ఆరోగ్యాన్ని బాడు చేయొచ్చు, కుటుంబాన్ని బాడు చేయొచ్చు, అలాగే కెరీర్ని బాడు చేయొచ్చు. ఈ 16వ నెంబర్ అనేది ఆల్రౌండరు, ఏ విధమైనటువంటి చెడునైనా కలిగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఇక్కడ మెయిన్ నెంబర్లో 16 ఉన్నప్పుడు ఎక్కువ బ్యాడ్ జరుగుతుంది, ఈ స్థానంలో ఉన్నప్పుడు కొంత తక్కువ స్థాయిలో ఉంటుంది అన్నమాట. మొత్తం మీద ఇక్కడ ఈ పేరులో, ఈ నవీన్ అనేటువంటి పేరులో 2 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. 12, 16 అనేటువంటి బ్యాడ్ నెంబర్స్, బాగా బ్యాడ్ చేసేటువంటి నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. 28 నెంబర్ మంచి నెంబరు, టోటల్ నెంబర్ మంచిదైనప్పటికీ 28 అనేది అంత మంచి కాంబినేషన్ కాదు. 28 కాంబినేషన్ అనేది అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. మొదట్లో బాగానే ఉన్నా, ఒకవేళ జాతక రీత్యా బాగానే ఉన్నా బాగున్న వాడిని చెడగొడుతుంది. ఈ 12వ నెంబరు 16వ నెంబరు కూడా బాగున్న వాళ్ళని చెడగొడుతుంది. కాబట్టి ఇక్కడ నవీన్ అనేటువంటి పేరులో 28 అంత పెర్ఫెక్ట్ నెంబర్ కాదు, మ్యాచ్ అయినప్పటికీ 12వ నెంబరు 16వ నెంబర్ 2 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 బ్యాడ్ నెంబర్స్ వల్ల జీవితం చాలా వరకు డిస్ట్రాయిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా సమస్యలు నలిగిపోతూ ఉంటారనమాట. అటు పూర్తిగా కాకుండా అటు ఇటు కాకుండా మధ్యస్థంగా నలిగిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు అంటే మళ్ళీ మరొక సమస్య వస్తూ ఉంటుంది. ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటే మరొక సమస్య, అంటే సమస్య వెనకాల సమస్య ఉంటూ ఉంటుంది. 2 బ్యాడ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి అదో ఇదో 12, 16 ఏదో ఒకటి బ్యాడ్ క్రియేట్ చేస్తూనే ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఈ నవీన్ అనేటువంటి పేర్లో ఖచ్చితంగా మీరు కరెక్షన్ చేయించుకోవాలి, లేదా పేరులో మార్పు చేసుకోవాలి. అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ యొక్క డెస్టినీ నెంబర్ ప్రకారం మీకు ఏ లక్కీ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ లక్కీ నెంబర్లోకి ఈ పేరుని చేంజ్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి, లేదా అడ్జస్ట్ చేసుకోవాలి పేర్లు, లేదా టోటల్గా పేర్లను మార్పు చేసుకున్నా మంచిగానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనుకూలంగా పేర్లు మార్పు చేసుకున్నట్లయితే ఫర్దర్గా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పవచ్చు.